ఫుల్ బ్లౌజ్ ఎలా కుట్టాలో చూపిస్తున్నాను. వన్ అవర్లో బ్లౌజ్ కుట్టడం అనేది నేను చూపిస్తున్నాను కదా. సో అది ఈరోజు లైవ్ చేద్దాం అనుకున్నాను. నిజమా కాదా, ఎడిటింగ్ చేస్తున్నారా అని డౌట్ వస్తుంది కదా. సో కాదు, రియల్గానే 1 అవర్లో ఒక బ్లౌజ్ కుట్టచ్చు అనేదాన్ని నేను చూపించడం కోసం ఈరోజు లైవ్ చూపిస్తున్నాను. ఇంట్రెస్టెడ్ ఉండే వాళ్ళు ఫాలో చేయండి. డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. వన్ అవర్లో బ్లౌజ్ కుట్టడం ఎలా అనేది నేను లైవ్లో చూపిస్తున్నాను. లైవ్లో చూడొచ్చు. నా ఛానల్ని ఫాలో చేయండి. రెగ్యులర్గా వీడియోస్ పెడుతూ ఉంటాను. అవి నిజమా అబద్ధమా అని డౌట్ వస్తుంది కదా, అందుకోసం ఒక లైవ్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. టైం చూసుకోండి నేను ఎప్పుడు స్టార్ట్ చేశానని. చాలామందికి డౌట్ ఉంటుంది ఎడిట్ చేస్తున్నారేమో అని. సో ఎడిట్ చేయకుండానే మీకు లైవ్లో చూపిస్తున్నాను. నా క్లాసెస్ మొత్తం మీరు విన్నారంటే మీరు కూడా పర్సనల్గా ఒక బోటిక్ ఓపెన్ చేసుకోవచ్చు. కంటిన్యూగా నా క్లాసెస్కి మీరు రెగ్యులర్గా వీడియోస్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది. ఫ్రంట్ నార్మల్ నెక్, ఇది సైజ్ వచ్చేసి 44 సైజు, ఎక్స్ట్రా లార్జ్. మీకు కూడా ఇలాంటి ఎక్స్ట్రా లార్జ్ సైజెస్ బ్లౌజెస్ కట్ చేయడం కష్టము అనిపిస్తే కమెంట్ చేయండి. నేను ఎలా కట్ చేయాలో నేర్పిస్తాను. ఫస్ట్ ఇట్లా పైపింగ్ కుట్టుకున్నాం 2 పీసులు. తర్వాత
ఇలా పెట్టుకొని రెండింటిని ఇలా అడ్జస్ట్ చేసుకొని కుట్టుకొని రావాలి. ఇన్విజిబుల్ పైపింగ్ వేసేటప్పుడు ఎప్పుడు కూడా ఇట్లా కచ్చాలు పెట్టుకోవాలి. కొంచెం గ్యాప్ అయితే ఉంచుకోవాలి. పావించి కాదు, నేనైతే ½ ఇంచ్ దగ్గరనే వదులుతాను లోపలికి, ఎందుకంటే మెడకి గ్రిప్ ఉండడం కోసం. ఇలా ఒకసారి స్ట్రెచ్ చేసుకోవాలి. ఇలా స్ట్రెచ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. స్ట్రెచ్ చేసినప్పుడు మనకి క్లీన్గా కూర్చుంటుంది. చుట్టూ ఇలా కట్ చేసుకొని రావాలి ఎక్స్ట్రా క్లాత్ని. నెక్స్ట్ కుట్టేటప్పుడు ఎప్పుడు ఇట్లా ఒకసారి నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలా.
ఫ్రంట్ ఇలా క్లీన్ ఫినిషింగ్ వస్తుంది చూడండి. పైపింగ్ కూడా చాలా నీట్గా, ఇదిగో. తర్వాత ఇలా కనపడుతుందా, నీట్గా ఉంటుంది. నేను తీసుకున్న పైపింగ్ నెంబర్ వచ్చేసి 12 నెంబర్ అండి. 12 నెంబర్ పైపింగ్ తీసుకుంటే మీకు అలా సన్నగా వస్తుంది. దాంతోపాటు నేను చూపించిన సెట్టింగ్స్ పెట్టుకోవాలా. సెట్టింగ్స్ చేంజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు సన్న పైపింగ్ రావాలంటే కంపల్సరీ సెట్టింగ్ చేంజ్ చేసుకోవాలి. ఎంత సన్న థ్రెడ్ తీసుకున్నా వేస్టే. ఈ 2 షేప్స్ అబ్జర్వ్ చేయండి ఎలా ఉన్నాయని. ఫ్రంట్ రెడీ అయింది. ఫ్రంట్లో మనం ఒకసారి ఇవి రెండు ఈక్వల్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఒకవేళ కొద్దిగా ఏమైనా డిఫరెన్స్ ఉంటే ఆ డిఫరెన్స్ని అడ్జస్ట్ చేసుకోవాలా. ఇప్పుడు అడ్జస్ట్ అయిందా లేదా ఇంకోసారి చెక్ చేసుకోవాలి. సో రెండు ఈక్వల్ ఉంది. హ్యాండ్స్కి చాలా క్లాత్ తక్కువ ఉంది. ఎంత క్లాత్ తక్కువ ఉందంటే ఇంత క్లాత్ తక్కువ ఉంది. ఓకేనా. ఇటుపక్క ఒక 4 ఇంచెస్, ఇటుపక్క ఒక 4 ఇంచెస్ తక్కువ ఉంది. ఆ 4 ఇంచ్కి నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ప్యాచ్ చేసుకుంటున్నాను. ఎంత వీలైతే అంత. మరీ షార్ట్గా వచ్చినప్పుడు 2 బ్యాచ్లు వస్తాయి. ఒకటేమో లోపల పక్క ఉంటుంది, ఒకటి కొంచెం బయటికి కనపడుతుంది. లోపల పక్క వచ్చేసేది ఇప్పటికి ఏం ఇబ్బంది ఏమి ఉండదు, ఇప్పుడు కనపడదు పెద్దగా. కానీ 2 ప్యాచ్లు మాత్రం కన్ఫామ్గా వస్తుంది. హ్యాండ్ రౌండ్ 14 పైన ఉండే వాళ్ళందరికీ 2 ప్యాచెస్ వస్తాయి.
చాలామంది చేతులు కింద నుంచి పై వరకు ఒకే షేపే ఉండే వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లం వస్తుంది. బ్లౌజ్ మనకి షోల్డర్ రౌండ్ అటాచ్ చేసేటప్పుడు చిన్నగా అనిపిస్తుంది. ఇట్లాంటి ఇష్యూస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలని నా వీడియోస్లో నేను నెక్స్ట్ చెప్తూ ఉంటాను. నా వీడియోస్ అన్నింటినీ ఫాలో చేయండి. ఇలా పెట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ పిన్ చేసి సెక్యూర్ చేయాలి. దాని తర్వాత అటాచ్ చేయాలి. కంపల్సరీ ఐరన్ ప్రెస్ చేసుకుంటేనే నీట్గా వస్తుంది. నేను ఇవన్నీ ఐరన్ ప్రెస్ చేస్తాను. మళ్ళీ స్టీమ్ ఐరన్ ఇస్తాను. అప్పుడు పెట్టుకో కూర్చుంటుంది. లైనింగ్కి బ్లౌజ్ పీస్కి మధ్యలో గ్యాప్ అనేది లేకుండా ఫస్ట్ ఫిల్ చేసుకోవాలి ఐరన్తో. స్టీమ్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా అది అతుక్కున్నట్లయితుంది. నైంటీ పర్సెంట్ జాయింట్ రాకుండా చూసుకోవాలి. ఇంకా తప్పదు, కొన్ని పెద్ద సైజులు అన్నప్పుడు జాయింట్ వస్తుంది. ఇది 44 ఉంది, 44.5. హ్యాండ్ రౌండ్ ఎక్కువ ఉంది మెయిన్గా. ఇందాక నేను చెప్పినట్టు హ్యాండ్ రౌండ్ వచ్చేసి పైనుంచి కింద వరకు ఒకేలాగే ఉంటుంది. లైనింగ్ వేసే కుట్టు చాలామంది బయటికి కనపడేలాగా వేస్తారు. అలా కాకుండా చివరికి వేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఫినిషింగ్కి ప్రియారిటీ ఇచ్చేవాళ్ళు ఫినిషింగ్ నీట్ కోసం ఇట్లా చివర్లో వేసుకోండి. మనం ఎంత కార్నర్కి స్టిచ్ వేసుకుంటే అంత ఫినిషింగ్ నీట్గా వస్తుంది. కొద్దిగా కూడా ఎక్స్ట్రా లేకుండా మొత్తం కట్ చేసుకోవాలి. తర్వాత ఈ బ్యాక్కి మాత్రమే నేను పైపింగ్ వేస్తున్నాను నెక్ వరకు. ఫస్ట్ ఈ పీస్కి ఇలా అటాచ్ చేసుకొని వచ్చేస్తాను.
టర్నింగ్స్ దగ్గర మొత్తం అన్ని దగ్గరలా ఇలా కచ్చాలు పెట్టుకోవాలి, లేదంటే అది అసలు తిరగదు. ఇలా లాస్ట్ కార్నర్ వరకు వచ్చి టర్న్ చేసుకోవాలి. ఇది హ్యాండ్ ప్రాక్టీస్ అయితే బాగా ఈజీగా అనిపిస్తుంది. ఫస్ట్లో కొంచెం టర్న్ చేసేది కష్టం అనిపిస్తుంది. బాగా ప్రాక్టీస్ అయిపోతే దీనంత ఈజీ ఇంకోటి ఉండదు. ఇట్లా చివరికి వచ్చేటప్పుడు ఏం చేయాలంటే పైపింగ్ని ఎక్స్ట్రా క్లాత్ తీసేసుకొని ఈ కార్నర్స్కి వచ్చినప్పుడు ఇట్లా కచ్చలు పెట్టేసుకోవాలి, ఓపెన్ చేసుకోవాలి క్లాత్ని. అప్పుడు మనం ఎంత తిరగమంటే అంత తిరుగుతుంది. ఇలాగ మెయిన్ ఇన్విజిబుల్ పైపింగ్ కుట్టడానికి మొత్తం ఉండేదంతా మనకి పైపింగ్లోనే ఉంటుంది, పైపింగ్ సెట్టింగ్స్లో ఉంటుంది. పైపింగ్ సెట్టింగ్స్ని ఒకసారి అడ్జస్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు పైపింగ్ కుట్టడానికి కూడా బాగా వస్తుంది. పైపింగ్ సెట్టింగ్స్ ఏమైనా కావాలి అంటే నేను ముందు వీడియోలో అప్లోడ్ చేశాను, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మళ్ళీ చేస్తూ ఉంటాను కాబట్టి ఫస్ట్ నేను పైపింగ్ సెట్టింగ్స్ గురించే నేను మీకు వీడియో పెట్టాను. దాన్ని ఒకసారి క్లియర్గా చూస్తే మీకు అర్థమవుతుంది ఎట్లా సెట్టింగ్స్ చేసుకోవాలా, ఎలా పైపింగ్ కుట్టుకోవాలా. ఒకసారి పైపింగ్ రెడీగా పెట్టుకుంటే బ్లౌజ్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. నెక్కు కుట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా, నిదానంగా, నీట్గా మనం ఏం షేప్ కట్ చేసామో ఆ షేప్ వస్తుందా లేదా అని చూసుకుంటూ కుట్టాలి. లేకపోతే నెక్ వేసుకున్న తర్వాత ఒక సైడ్ కిందకి ఒక సైడ్ పైకి అలా అవుతుంది. ఎక్కడైనా స్పీడ్గా చేయొచ్చు, కానీ నెక్కులు కుట్టే దగ్గర మాత్రం ఒక 5 నిమిషాలు టైం కేటాయించి నిదానంగా స్టిచ్ చేసి క్లీన్ ఫినిషింగ్ వచ్చిందా లేదా అని 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. ఎందుకంటే తప్పుపోతే లైనింగ్ కావాలంటే మార్చుకోవచ్చు, నెక్ ఒరిజినల్ పీస్ని మార్చలేం కదా. కాబట్టి నెక్ అంతా కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెక్ చేసుకొని కరెక్ట్గా వచ్చిన తర్వాతనే ఒరిజినల్ని కట్ చేసుకోవాలి. ఒరిజినల్ని లైనింగ్ని ఒకేసారి కట్ చేసి ఒకేసారి నెక్కు కుట్టడానికి చేయకూడదు. ఇప్పుడు ఇలా టర్న్ చేసుకోవాలి. ప్రతిసారి చెప్తున్నాను, నెక్ కుట్టినప్పుడు ఇలా ఒకసారి స్ట్రెచ్ చేసుకోవాలి, అప్పుడే అది నీట్గా కూర్చుంటుంది. లోపల ఉన్న మనం ఖర్చులు పెట్టాం కదా, ఖర్చులు ఉన్న క్లాత్ అంతా ఒకసారిగా అది ఫ్రీ అయిపోయి నీట్గా కూర్చుంటుంది. ఇలా స్ట్రెచ్ చేసుకోవాలి. తెలుస్తుందా? స్ట్రెచ్ చేసిన తర్వాత నీట్గా కూర్చుంటుంది ముందు కన్నా.
ఇప్పుడు ఫుల్ రైట్ రౌండ్ ఒక స్టిచ్ వేసుకొని రావాలి. ఎక్స్ట్రా క్లాత్ తీసేసేయాలి. యాక్చువల్గా ముందు వీడియోలో గంటలో బ్లౌజ్ అని పెట్టాను కదా, అది నిజమా అబద్ధమా అనుకుంటారు. అది నిజము అని చెప్పడం కోసం నేను లైవ్లో చేసి చూపిస్తున్నాను మీకు. 1 అవర్లో ఎలా బ్లౌజ్ కంప్లీట్ చేసుకోవాలి అని. ఇప్పుడు ఇలా ఉంది కదా, దీన్ని ఓవర్లాక్ చేసుకోవాలి. నేను చూపిస్తాను కొంచెం పైకి. సరిగ్గా కనపడడం లేదే. ఇప్పుడు ఇది బ్లౌజ్ కదా, ఇట్లా ఉందే బ్లౌజు. ఇక్కడ ఈ పైన ఈ కిందంతా ఓవర్లాక్ చేయాలి. ఈ ప్లేసు మొత్తం ఓవర్లాక్ చేసుకోవాలి ఫస్ట్. దాని తర్వాత అటాచింగ్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఓవర్లాక్ చేసుకొస్తున్నా. ఓవర్లాక్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు హ్యాండ్స్ అటాచ్ చేసేసుకున్నాను. ఎప్పుడు హ్యాండ్స్ అటాచ్ చేసేటప్పుడు ఫ్రంట్ బ్యాక్ చెక్ చేసుకోవాలా. ఫ్రంట్ ఏది బ్యాక్ ఏది అని. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. చూడు, ఫ్రంట్ కొంచెం తక్కువ ఉంది, చిన్నది. ఓకేనా? ఫ్రంట్ ఎటు పక్క వస్తుందో దాన్ని తీసుకోవాలి.
ఇప్పుడు ఇట్లా ఉక్స్ పట్టీకి దానికి క్లాత్ తక్కువ వస్తుంది కదా, అట్లాంటప్పుడు ఇంకా తప్పదు కాబట్టి నేను లైనింగ్నే అటాచ్ చేస్తున్నా. మనము ఉక్స్ పట్టీ దారం పట్టీ వేయలేదు, హ్యాండ్స్ అంతా అటాచింగ్ అయిపోయింది. ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోవాలా, రెండు ఈక్వల్గా ఉన్నాయా లేదా అని. దీనికన్నా ఎక్కువ విడుతుంటే బాగుండదు చూడడానికి, సో 1 ఇంచ్ విడుతుంటేనే బాగుంటుంది. బ్లౌజ్ అయితే రెడీ అయింది. దీనికి ఓవర్లాక్ చేసుకొద్దాం ఇప్పుడు ఈ ప్లేస్. అషయ్ బంద్ చేయొచ్చు కదా, ఉండు ఇది అయిపోయినాక చేసాం. రెగ్యులర్గా మెజర్మెంట్ చేసినట్టే సేమ్. సెవెన్ అండ్ హాఫ్ ఉంది వాళ్ళ మెజర్మెంట్స్. సైజ్ 44 కాబట్టి మనకి హ్యాండ్ రౌండ్ కొంచెం ఎక్కువ తక్కువ వస్తుంది. హ్యాండ్ రౌండ్ ఎప్పుడు కింద పక్క వెడల్పుగా పైన కింద సన్నగా పైన వెడల్పుగా ఉంటే ఒకలాగా వస్తుంది. టోటల్ హ్యాండ్ మొత్తం ఒకేలాగే ఉందనుకోండి, అప్పుడు మనకి కొలతలు తేడా వచ్చేస్తాయి. సో దాన్ని ఒకసారి చెక్ చేసుకోవాలా. క్రాస్ పట్టి ఎప్పుడైనా కాస్త ఎక్కువ తక్కువ వస్తే బ్యాక్ కన్నా ఫ్రంట్ కొంచెం పెద్దగా వస్తే చాలామంది ఇక్కడ టక్కు పడతారు. నేను టక్కు పట్టట్లేదు,
టక్కు పట్టకుండా జస్ట్ క్రాస్లో ఒక స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను. సో అప్పుడు ఏమైందంటే మనకి పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. ఇంకా అన్ని సైజులకి ఇలా రావండి. ఇది 44+ కాబట్టి మనకి ఇట్లా వస్తుంది. కానీ ఇక్కడ మనం చెస్ట్కి ఎంత ఇచ్చామో సైజు ఆ సైజుకే వచ్చింది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఇంకా మనకు కొంచెం ఎక్స్ట్రా వచ్చింది, హాఫ్ ఇంచ్ ఇది కూడా అలాగే సేమ్ అటుపక్క మనం ఎలా అటాచ్ చేసామో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా బై ఛాన్స్ మనకు ఫ్రంట్ కాస్త ఎక్కువ వస్తే, ఎందుకు ఎక్కువ వస్తుంది అంటే బ్యాక్ లెంత్ 14 కానీ ఫ్రంట్ లోవర్ బస్ట్ వచ్చేసి 14.5 ఉంది. దాని తర్వాత మళ్ళీ మనకి పట్టి వచ్చింది, అందుకోసం మనకి ఇది కాస్త ఎక్స్ట్రా వస్తుంది. ఎక్స్ట్రా వచ్చినప్పుడు అట్లా ఒక క్రాస్ స్టిచ్ అయితే వేసుకోవాలా. నేను 1 అవర్లో అని చెప్పాను కదా, 1 అవర్ కన్నా ఫాస్ట్గానే అయింది. 40 మినిట్స్లోనే రెడీ అయిపోయింది. పర్ఫెక్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కావాలా అంటే మీరు నా ఛానల్ ఫాలో చేయండి. చూడండి, ఎప్పట్లాగే ఫైనల్ స్టిచ్లోనే నేను ఒకసారి వేస్ట్ ఎంత ఉందో చూసుకొని దానికి తగినట్టుగానే ఎక్స్ట్రా ఉన్నదానికి మనం డాట్ పెట్టుకుంటాను. డన్. రెడీ అయింది చూడండి, ఫుల్ కంప్లీట్. ఇది యాక్చువల్ చాలా పెద్ద సైజ్ అబ్బా, అందుకనే మీకు ఇది ఫ్రేమ్లో కూడా కనపడటం లేదు. చిట్టి సైజ్ అయితే ఫ్రేమ్లో కనపడుతుంది. ఓకేనా, 40 మినిట్స్లో బ్లౌజ్ రెడీ అయింది. ఫాలో మై ఛానల్. థ్యాంక్ యూ.